అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్ను కోరి పార్ట్ 17. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే ఇద్దరూ ఇంటికి బయలుదేరారు. బావా? నీకెలా తెలుసు? నువ్వు ఎలాగో చెప్పావు కదా, అందుకే హరిని అడిగాను. అసలు గొడవ జరిగిందని ఎలా తెలిసింది? ఆ రోజు నీతో మాట్లాడినప్పుడు నీ మాటల్ని బట్టి నాకు అనుమానం వచ్చింది. నీకు అనుమానం వచ్చేలా నేనేం మాట్లాడాను? నువ్వు సూపర్గా యాక్టింగ్ చేస్తావు కదా, అక్కడ దొరికిపోతావు. నేనేం యాక్టింగ్ చేయను అని అలిగింది సిరి. అది చూసి ఇప్పుడు అలగడం అంత అవసరమా? దాంతో సరే అయితే ఏం జరిగింది చెప్పవా? అసలు సుధీర్ అలా ఎలా చేసిన తప్పు ఒప్పుకొని మంచివాడుగా మారిపోయాడు? అదంతా నీకెందుకే? ప్లీజ్ బావా చెప్పు. చెప్తేనే గాని వదిలేలా లేదని సిరికి జరిగిందంతా చెప్పాడు వంశీ. ఇంత జరిగిందా? అయినా ఏం జరగనట్టు, అసలు నీకేమీ తెలియనట్టు ఎంత సైలెంట్గా ఉన్నావు? నువ్వు పెద్ద దొంగవి అని నాలుక కరుచుకుంది. అది వినపడి వంశీ ఏంటి అన్నాడు. ఏం లేదు బావా, అసలు నువ్వు సూపర్ అంటున్నా అంది కంగారుగా. సిరి కంగారు చూసి నవ్వొచ్చింది వంశీకి. ఇంతలో వంశీ ఫోన్ రింగ్ అయింది. నెంబర్ చూసి బండి పక్క కాపి దూరంగా వెళ్ళి మాట్లాడాడు. అది చూసిన సిరి ఏంటి ఈ మధ్య ఫోన్ ఎక్కువగా మాట్లాడుతున్నాడు, అది కూడా అందరి ముందు కాకుండా పక్కకు వెళ్ళి మాట్లాడుతున్నాడు అని అనుమానంగా చూస్తూ ఉంది వంశీని. మాటలు వినపడడం లేదు కానీ వంశీ ఎవరితోనో సీరియస్గా మాట్లాడుతున్నాడు. ఏమైంది? హైదరాబాద్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి ఇలా సీక్రెట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమైందబ్బా అని ఆలోచిస్తూ ఉంది. కాసేపటికి కాల్ కట్ చేసి వచ్చాడు వంశీ. అడుగుదామా అని అనుకొని అది ఏ బిజినెస్ గురించోలే అని తనే మళ్ళీ అనుకుంది. వంశీ బండి స్టార్ట్ చేస్తూ ఉంటే బావా అని పిలిచింది సిరి. వెనక్కి తిరిగి ఏంటి అన్నట్లు చూశాడు. నన్ను షాపింగ్కి తీసుకువెళ్ళవా? ఇప్పుడు షాపింగ్ ఏంటి? నేను కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి. సరే అయితే సండే వెళ్దాంలే. నో, ఈరోజే వెళ్దాం ప్లీజ్ బావా. సరే ముందు ఇంటికి వెళ్దామా అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ. సరే అని కూర్చుంది. ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కారులో షాపింగ్కి బయలుదేరారు. బావా నిన్నొకటి అడగనా? ఏంటి ఈ మధ్య ఫోన్లు ఎక్కువ మాట్లాడుతున్నావు అని అడిగింది ఎవరైనా అమ్మాయితో మాట్లాడుతున్నాడేమోనని అనుమానంతో. ఏంటి అన్నాడు ఫేస్ సీరియస్గా పెట్టి. దాంతో సిరి టెన్షన్ పడి నువ్వు ఫోన్ చాలా తక్కువగా యూజ్ చేస్తావు కదా అందుకని అని నసిగింది. స్పై చేయడం ఎప్పటి నుండి మొదలుపెట్టావు? అయినా నీకు అన్నీ చెప్పాలా ఏంటి? స్పై చేయడమా? అదేం లేదే, నేను ఊరికే అడిగాను. ఇంతలో షాపింగ్ మాల్ రావడంతో మాటలు ఆపేసి కారు దిగి లోపలికి వెళ్తారు. ఫస్ట్ బట్టల షాప్కి వెళ్తారు. అక్కడ సిరి అన్నీ చూస్తుంది కానీ ఏమీ తీసుకోదు. ఒక అరగంట అలా తిరిగి గోల్డ్ షాప్కి వెళ్దాం అంటుంది. ఏం తీసుకోలేదు కానీ షాప్ అంతా చూసావు, ఇప్పుడు గోల్డ్ షాప్ అంటున్నావు. అక్కడైనా ఏమైనా తీసుకుంటావా లేకపోతే టైం వేస్ట్ చేస్తావా? తీసుకుంటాలే బావా, పద వెళ్దాం. అక్కడికి వెళ్ళి రింగ్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ చూస్తూ ఉంటుంది. వంశీ సిరిని చూస్తూ ఏమైంది దీనికి? షాపింగ్ అంది, ఏమీ తీసుకోవట్లేదు, ఏం చేస్తుంది అసలు ఇది అని అనుకుంటాడు. వంశీ తన దగ్గర నుంచి అటు ఇటు అసలు కదలకపోవడంతో బావ ఇక్కడే ఉన్నాడు, నేను తనకు గిఫ్ట్ తీసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ అన్నీ చూస్తూ ఉంది. ఇంతలో వంశీకి ఫోన్ రావడంతో తను బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడతాడు. అమ్మయ్య అనుకున్న సిరి వెంటనే ఆ షాప్ నుండి బయటకు వచ్చి వాచెస్ దగ్గరికి వెళ్తుంది. ఫోన్ మాట్లాడడం అయిపోయిన తర్వాత వచ్చి చూసిన వంశీకి అక్కడ సిరి కనపడదు. అక్కడంతా చూసినా కనబడకపోవడంతో ఆ షాప్లో ఉన్న ఒక అతన్ని అడుగుతాడు. దాంతో అతను ఆ అమ్మాయ తను ఇందాకే వెళ్ళిపోయిందండి అని చెప్తాడు. వెళ్ళిపోయిందా? ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ బయటకు వచ్చి సిరికి కాల్ చేస్తాడు. తను లిఫ్ట్ చేయదు. దాంతో ఎక్కడైనా కనబడుతుందేమోనని అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఒక షాప్లో నుండి బయటకు వస్తూ కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళావే అని అడుగుతాడు సిరి దగ్గరకు వచ్చాక. ఇక్కడే పక్క షాప్కి వెళ్ళాను. చెప్పి వెళ్ళొద్దు. సరే ఏమైనా తీసుకున్నావా లేకపోతే అన్నీ చూసి తిరిగి వచ్చావా? నాకు కావాల్సింది తీసుకున్నాను. ఏంటది? ఏం తీసుకున్నావు? దాంతో సిరి ఏం చెప్పాలో అర్థం కాక అబ్బా బావా నాకు ఆకలిగా ఉంది
అని టాపిక్ డైవర్ట్ చేసింది. ఏంటిది, ఇప్పుడు దాకా షాపింగ్ షాపింగ్ అంటూ అటు ఇటు తిరిగింది, ఇప్పుడు ఏం తీసుకున్నావంటే ఆకలి అంటుంది అని ఆలోచిస్తూ సిరిని రెస్టారెంట్కి తీసుకువెళ్ళాడు. ఏంటిది, నాకు తెలియకుండా ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉండగా నిన్న తను బావకి గిఫ్ట్ ఇస్తున్నానని మెసేజ్ చేసిన సంగతి గుర్తుకు వచ్చింది. ఓహో, అదా నీ షాపింగ్, ఓకే అని చిన్నగా నవ్వుకున్నాడు. సిరికి బిర్యానీ ఆర్డర్ చేసి తనకి జ్యూస్ తెప్పించుకున్నాడు. ఆర్డర్ వచ్చేటప్పటికి ఇంటికి ఫోన్ చేసి సుశీలకి మేం బయట భోజనం చేస్తున్నాము, మీరు చేసేసి పడుకోమని చెప్పాడు. ఇద్దరిది అయిన తర్వాత ఇంటికి బయలుదేరారు. కారెక్కిన తర్వాత బావకి గిఫ్ట్ ఎలా ఇవ్వాలి అని ఆలోచనలో పడింది సిరి. వంశీ సైలెంట్గా డ్రైవ్ చేస్తున్నాడు. సిరి అలా ఆలోచిస్తూ కాసేపటికి నిద్రపోయింది. ఎంతసేపటికి సిరి ఏం మాట్లాడకపోవడంతో ఏంటి ఇంత సైలెంట్గా కూర్చుంది అని తన వైపు చూశాడు వంశీ. సిరి విండో వైపు తల పెట్టుకొని పడుకొని ఉండడంతో కార్ ఆపి సిరి ముందుకు కొంచెం వంగి తన మొహం మీద మెల్లగా తన నోటితో గాలి ఊదాడు. దానికి సిరి జుట్టు తన మొహం మీద పడి డిస్టర్బ్ చేయడంతో నిద్రలో మెల్లగా కదిలి ముఖం ఇటువైపు తిప్పుకొని పడుకుంది. దాంతో నిదానంగా వెనక సీట్కి ఆనుకొని సిరిని చూస్తూ కూర్చున్నాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న సిరి ఫేస్ చూస్తుంటే అప్పుడే విచ్చుకుంటున్న గులాబీ మొగ్గలా ఉంది. ఎంత హాయిగా నిద్రపోతున్నావు బంగారం, నాకు మాత్రం రోజు నిద్ర లేకుండా చుక్కలు లెక్క పెట్టిస్తూ నువ్వు మాత్రం హ్యాపీగా పడుకుంటున్నావు, ఎంత అన్యాయమేది. అలా తనను చూస్తూ ఉంటే వంశీని ఏదో తెలియని ఫీలింగ్ చుట్టేస్తుంది. దాంతో అయ్య బాబోయ్, చాలా కష్టం బంగారం, నువ్వు నాకు ఇంత దగ్గరగా ఉండి నేను కంట్రోల్లో ఉండాలంటే అని, నో ఇలా అయితే నా వల్ల కాదు అని చూపు తిప్పుకొని కార్ స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒక అరగంటలో ఇంటికి చేరుకున్నారు. వాళ్ళు చాలా త్వరగా ఇంటికి రావడంతో స్పీడ్గా డ్రైవ్ చేశాడని అర్థమైంది వంశీకి. దాంతో సిరి వైపు చూసి పాపమే నన్నింత టెన్షన్ పెట్టడం అని తన చేత్తో సిరి ఫేస్ని పట్టుకోబోయి వెంటనే కంట్రోల్ అయ్యి గబగబా కారు దిగాడు. తిరిగి సిరి వైపు వచ్చి డోర్ తీసి, చూడు బంగారం, ఇలాంటి పరిస్థితుల్లో నేను తీసుకువెళ్ళలేను, సారీ అని మెల్లగా తట్టి సిరిని లేపాడు. నిద్రలో ఉన్న సిరి, అబ్బా ఏంటి బావా, పడుకుంటే డిస్టర్బ్ చేస్తావు అని అంది. ఎవరు, నేనా అనుకున్నాడు మనసులో వంశీ. దాంతో కోపం వచ్చి పక్కన ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని సిరి ముఖం మీద నీళ్లు పోశాడు. నీటి చుక్కలు తన మొహం మీద పడడంతో వర్షం పడుతుంది, వర్షం పడుతుంది అంటూ లేచింది. ష్, అరవకు, అది వర్షం కాదు, నేనే నీ మీద నీళ్లు పోశాను. ఆ, నీళ్లు పోసావా, ఎందుకు బావా? హా, ఇంటికి వచ్చామని లేపుతుంటే లేవకపోతే ఏం చేస్తారు? ఏంటి, అప్పుడే ఇంటికి వచ్చేసామా, ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చాం? హా, అంతా నీ వల్లే తల్లి అని మనసులో అనుకొని సర్లే లోపలికి పద అన్నాడు. ఆ, నా బ్యాగ్ ఏది, సరిగ్గా చూడవే, అది నీ దగ్గరే ఉంది. ఓ, నా దగ్గరే ఉందా, అమ్మయ్య అని గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది. అంత నిద్ర మత్తులో కూడా సిరి వాచ్ ఉన్న బ్యాగ్ మర్చిపోకపోవడం చూసి నవ్వుకున్నాడు వంశీ. రూమ్లోకి వెళ్ళగానే బ్యాగ్ని కబోర్డ్లో జాగ్రత్తగా పెట్టి వెంటనే పడుకొని నిద్రపోయింది సిరి. వంశీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకోవడానికి ట్రై చేశాడు, కానీ నిద్ర పట్టడం లేదు. సిరిని తలుచుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. తర్వాత రోజు కాలేజ్కి వెళ్ళడానికి రెడీ అయిన సిరి వెళ్ళేటప్పుడు ఆ వాచ్ తన బ్యాగ్లో పెట్టుకుంది. ఆ రోజు కాలేజ్కి వెళ్ళింది, కానీ సిరి మనసు స్థిమితంగా లేదు. ఎప్పుడెప్పుడు కాలేజ్ అయిపోతుందా అని ఎదురు చూస్తూ ఉంది. కాలేజ్ టైం అయిపోగానే అందరికంటే ముందుగా బయటకు వచ్చేసింది. పార్కింగ్ దగ్గరికి వెళ్ళి చుట్టూ చూస్తుంది వంశీ ఎక్కడైనా ఉన్నాడేమోనని. తను లేకపోవడంతో తన బ్యాగ్లో నుంచి వాచ్ బాక్స్ ఇంకా లెటర్ తీసి బైక్ పాకెట్లో పెట్టి సైలెంట్గా పక్కన నిలబడింది వంశీ కోసం చూస్తూ. ఇదంతా దూరం నుంచి చూసిన వంశీ నవ్వుకొని సిరి దగ్గరికి వచ్చి వెళ్దామా అని పాకెట్ని చూడనట్టు బండి స్టార్ట్ చేస్తాడు. వంశీ బండి దగ్గరికి రాగానే బైక్ పాకెట్ చూస్తాడు అనుకున్న సిరి అతను చూడకపోవడంతో డిసప్పాయింట్ అయి సైలెంట్గా కూర్చుంటుంది. ఇద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. సిరికి చాలా కోపంగా ఉంటుంది.
గదిలోకి వెళ్ళి తనని తానే తిట్టుకుంటూ కూర్చుంటుంది. అలా కోపంగా వెళ్ళిన సిరిని చూసి నవ్వుకుంటాడు వంశీ. కాసేపటికి సిరి ఫోన్కి హాయ్ అని మెసేజ్ వస్తుంది. అది చూసి తను కూడా హాయ్ అంటుంది. వంశీ నవ్వుకొని, అదేంటి డల్గా ఉన్నావా? "మ్మ్, ఎందుకు? మా బావకి ఇచ్చే గిఫ్ట్ని తన బైక్ పాకెట్లో పెట్టాను, కానీ తను చూడలేదు." "ఓ అదా, ఇప్పుడు కాకపోతే రేపు చూస్తాళ్లే. కానీ నా ముందు చూస్తే తన రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం అనుకున్నాను." "ఓహో అలాగా. హా." అన్నట్లు కృష్ణ. సిరి తనని అలా కృష్ణ అని పిలుస్తుంటే వంశీకి కొత్తగా ఉంది. "నువ్వు నాకు గిఫ్ట్లు పంపించేటప్పుడు ఎలా కరెక్ట్గా నాకు తెలిసేలా పెట్టేవాడివి?" నవ్వి, "ఏముంది, ఎప్పుడు నీకు అందుబాటులో ఉండే ప్లేస్ చూసుకునేవాణ్ణి." "మ్మ్, నేను అదే చేశా కదా." బావ పొద్దున సాయంత్రం బైక్ యూస్ చేస్తాడు, పైగా తనకు తెలియాలి అని బైక్ పాకెట్లో పెట్టాను. పాకెట్లో పెద్దగా కనబడుతున్నా కూడా తను పట్టించుకోలేదు. ఇంతకీ ఏం పెట్టావు? చెప్పాను కదా, వాచ్, లెటర్. లెటరా? దానిలో ఏం రాశావు? అది నేను చెప్పను. హే ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? నేను నీకు ఇంత హెల్ప్ చేస్తున్నాను కదా. కాసేపు ఆలోచించి సరే అంటుంది. ఇంతలో వంశీ లెటర్ ఓపెన్ చేసి చూస్తూ సిరి చెప్పబోయే దానికోసం ఎదురు చూస్తున్నాడు. వంశీకి ఆ లెటర్లో ఉన్నది సిరి చెప్తే వినాలని ఉంది, అందుకే అలా అడిగాడు. సిరి చెప్పడం మొదలుపెట్టింది. హాయ్, ఇది నా ఫస్ట్ గిఫ్ట్ నీకోసం. ఏంటా ఇది అనుకుంటున్నావా? వాచ్. ఏంటిది? వాచ్కే ఏదో పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు పోస్ కొడుతుంది అనుకుంటున్నావా? ఇది గిఫ్ట్గా చిన్నదే కావచ్చు, కానీ ఈ చిన్నదానితోనే కొందరికి ఫీలింగ్స్ ముడిపడి ఉంటాయి. ఆ ఫీలింగ్ ఏంటా అనుకుంటున్నావా? ఇంతలో సుశీల వచ్చి డోర్ కొట్టింది. 1 మినిట్, అమ్మ వచ్చిందని చెప్పి మెసేజ్ పెట్టి వెళ్ళి డోర్ తీసింది. ఏంటే, ఏం తినకుండా పైకొచ్చేసావు? నాకు ఆకలిగా లేదమ్మా. ఆకలిగా ఉన్నా లేకపోయినా తినాలి. ఇప్పుడేగా జ్వరం తగ్గింది, మళ్ళీ నీరసం తెచ్చుకుంటావా ఏంటి? ఇదిగో కనీసం ఈ పాలైనా తాగు. సరే ఇటివ్వు. గ్లాస్ సిరికిచ్చి తాగు, మళ్ళీ అక్కడ పెట్టకు అని చెప్పి వెళ్ళిపోయింది. సుశీల వెళ్ళగానే మళ్ళీ ఫోన్ తీసుకున్న సిరి, సారీ మమ్మీ వచ్చింది. ఎందుకు? నేనేమీ తినలేదని పాలు తీసుకొచ్చింది. అవునా, మరి ముందు పాలు తాగు. పర్లేదులే, తర్వాత తాగుతాను. కాదు, ఇప్పుడే తాగు. అబ్బా సరే అని పాలు తాగింది. తాగేశా. గుడ్, ఇప్పుడు చెప్పు. ఆ ఫీలింగ్స్ ఏంటా అనుకుంటున్నావా? నీ గుండె చప్పుడుతో పాటు ఇది కూడా చప్పుడు చేస్తూ, ఇలాగే నీ కోసం ఒక మనసు చప్పుడు చేస్తూ ఎదురు చూస్తూ ఉంది అని చెప్తుంది. 24 అవర్స్ నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్తుంది. ప్రతి నిమిషం నీ కోసం ఎదురు చూస్తుంది అని చెప్తుంది. ఒక సెకండ్ కూడా నువ్వు లేకుండా బ్రతకలేను అంటుంది. అది నీ చేతికి పెట్టుకుంటే నేనెప్పుడూ నీతోనే ఉన్నట్టుగా ఫీల్ అవుతానని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. అది మెసేజ్ చేసిన సిరి, చూసిన వంశీ ఇద్దరూ కాసేపు ఈ లోకంలో లేనట్టు సైలెంట్గా ఉండిపోయారు. సిరిని ముందుగా తేరుకొని, హే ఇది చీటింగ్ అని మెసేజ్ చేసింది. మెసేజ్ టోన్తో ఈ లోకంలోకి వచ్చిన వంశీ అది చూసి, చీటింగా? మరి నేను ఇదంతా మా బావ కోసం రాశాను, తనకే చెప్పాలనుకున్నాను, కానీ నీ వల్ల అంతా డిసప్పాయింట్ అయింది. ఓ అదా, నాకు చెప్తే మీ బావకి చెప్పినట్టేలే. వాట్? దాంతో వంశీ తను అన్నదానికి మీనింగ్ అర్థం చేసుకొని, అంటే నాకు చెప్పింది నువ్వు లెటర్లో రాసింది ఒకటే కదా, అందుకే అలా అన్నా. ఓ అలాగా. ఏంటి, నా ఫీలింగ్ చూడాలనుకున్నావా? చెప్తా నీ సంగతి అని బయటకు వచ్చాడు. ఇంకేంటి అని మెసేజ్ పెట్టింది. ఇంతలో బయట వంశీ మాట వినపడ్డంతో, ఏంటి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాడు, ఎవరితో అని, హే బాయ్ అని సడన్గా ఫోన్ పక్కన పెట్టి బయటకు వచ్చింది. సిరి బయటకు వచ్చేటప్పటికి వంశీ ఫోన్లో మాట్లాడుతున్నాడు. హలో, ఏసీపీ సురేష్ ఉన్నారా? ఓ సురేష్, నువ్వేనా మాట్లాడేది? నేను బాగున్నాను సురేష్, నువ్వు? సురేష్, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఈరోజు నా బైక్ పాకెట్లో ఎవరో గిఫ్ట్ పెట్టారు, ఎవరో తెలీదు. ఆ మాట వినగానే సిరి షాక్ అయింది. ఈ విషయం అతనికెందుకు చెప్తున్నాడో అర్థం కాలేదు. సురేష్, వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసి ఆ గిఫ్ట్ ఎవరు పెట్టారో తెలుసుకోవాలి. విషయం అర్థమైన సిరి టైం వేస్ట్ చేయకుండా
గబగబా వంశీ ముందుకు వచ్చి నిలబడింది. తను ఫోన్లో మాట్లాడుతుంటే తన పక్కన నిలబడి తనతో మాట్లాడాలని సైగ చేసింది. 1 మినిట్ సురేష్, నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసినట్టుగా యాక్ట్ చేశాడు వంశీ. నిజానికి వంశీ సురేష్కి ఫోన్ చేయలేదు. సిరిని ఏడిపించడానికి అలా చేశాడు. ఏంటే ఫోన్ మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు? దాంతో ఏమీ తెలియనట్టు అసలేమైంది బావా అని అడిగింది అమాయకంగా. సిరి ఫేస్ చూసి నవ్వొచ్చింది వంశీకి. ఎవరో నా బండి పాకెట్లో గిఫ్ట్ పెట్టారు. అయితే దానికి పోలీసులకు ఫోన్ చేస్తావా? అది ఎవరు పెట్టారో తెలుసుకోకుండా ఎలా తీసుకుంటారు? అందుకే సురేష్తో మాట్లాడుతున్నాను. దాంతో సిరి కంగారుగా నవ్వి, ఈ మాత్రం దానికి పోలీసులకు ఫోన్ ఎందుకు బావా? పాపం ఎవరు పెట్టారోలే, వదిలేయ్. నో, అలా ఎలా వదిలేస్తాం, తెలుసుకోవాలి కదా అని మళ్ళీ ఫోన్ చేయబోతాడు. అమ్మో, వీడు వదిలేలా లేడు. విషయం పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళంతా తెలుసుకొని బావకు చెప్పేస్తారు. వాళ్ళు తెలుసుకొని మళ్ళీ వాళ్ళు బావకి చెప్పే కంటే నేనే చెప్పాననుకో, విషయం మా ఇద్దరి మధ్య ఉండిపోతుంది, లేకపోతే అందరికీ తెలిసిపోతుంది అని ఆలోచించి చెప్పేద్దామని నిర్ణయించుకొని ఫోన్ చేయబోతున్న వంశీ చెయ్యి పట్టుకొని ఆపింది. వాళ్ళెవరి గురించో నేను సురేష్కి చెప్తుంటే నువ్వెందుకే అంత కంగారు పడుతున్నావు? అది ఎవరు పెట్టారో నాకు తెలుసు అంది భయంగా చూస్తూ. ఏంటి? అవును అని టెన్షన్తో గట్టిగా కళ్ళు మూసుకుంది. అది చూసి వంశీకి నవ్వొస్తుంది. ఎవరు పెట్టారు చెప్పు అన్నాడు. సిరి ఏం మాట్లాడలేదు. చెప్పు, లేదంటే నేను ఫోన్ చేస్తాను అంటాడు. అమ్మో వద్దు అని వెంటనే కళ్ళు తెరిచింది. అలా అయితే చెప్పు. సిరి ఒక నిమిషం చుట్టూ చూసి వంశీని తన గదిలోకి తీసుకెళ్తుంది. అదేంటే, ఎవరు పెట్టారో చెప్పమంటే రూమ్లోకి తీసుకెళ్ళావు? వంశీ చేయి వదిలేసి అది నేనే పెట్టా అని తలదించుకుంటుంది. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.